అందరికీ నమస్కారం. ఈరోజు మనం మౌన వాగ్దానం అనే కథలోని ఎపిసోడ్ 2 చూద్దాం. అనుకోని పరిణామం. ఆ రోజు కూడా మామూలు రోజులాగానే మొదలైంది. రమణ తోటలో తిరుగుతూ సుశీలకు ఇష్టమైన పూల మొక్కలకి నీళ్లు పోస్తున్నాడు. ఆ పూలు వాళ్ళ ప్రేమకి సాక్షులు, సుశీల దైవభక్తికి చిహ్నాలు. చూడు తమ్ముడు అని రమణ ఒక గులాబీతో మాట్లాడుతున్నాడు. నువ్వు బాగా పెరిగావే. సుశీ నిన్ను చూస్తే పులకరిస్తుంది. లోపలి నుంచి సుశీల అరుపు వినిపించింది. ఏయ్, మీ మాటలు నాకు వినిపిస్తున్నాయి. పూలతో మాట్లాడడం మానేసి లోపలికి రండి, టీ రెడీ. రమణ నవ్వుకుంటూ లోపలికి నడిచాడు. వస్తున్నా వస్తున్నా, నువ్వు లేకపోతే నాకు ఈ పూలే తోడు. అంతలో ఏదో పగిలిన శబ్దం. రమణ గుండె దడదడలాడింది. పరుగున వెళ్ళి చూసేసరికి సుశీల నేల మీద పడి ఉంది. పక్కన టీ గ్లాసు పగిలి ఉంది. అన్నట్లు మీకు ఈ కథ మరియు కథ చెప్పే విధానం నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ సూచనలు కమెంట్స్లో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దాం. అయ్యో దేవుడా అని అరిచి సుశీలను లేవదీశాడు రమణ. కాసేపటికి సుశీల కళ్ళు తెరిచింది. ఏమైంది రమణ? నేనెందుకు ఇక్కడ పడుకున్నాను? రమణ కాబరాగా, నువ్వు పడిపోయావు సుశీ, పద డాక్టర్ దగ్గరికి వెళదాం. అమ్మో, అంత మాట అన్నావేంటి? నాకేం కాలేదు, చిన్న తల తిరుగుడు అంతే, సుశీల సర్ది చెప్పబోయింది. కానీ రమణ వినలేదు. మన ఆరోగ్యం జోక్ కాదు సుశీ, నా మాట విను అని బలవంతంగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. డాక్టర్ పరీక్షలు చేసి మీరు కొన్ని టెస్టులు చేయించుకోవాలి అన్నారు. రమణ, సుశీల ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. వాళ్ళ కళ్ళల్లో భయం. చూడండి, డాక్టర్ మెల్లగా చెప్పారు. మీరు కొంచెం ధైర్యంగా ఉండాలి. సుశీల గారికి ఆల్జీమర్స్ వ్యాధి ప్రారంభ దశలో ఉంది. ఆ మాటలు విన్న క్షణం రమణకి భూమి కాళ్ళ కింద నుంచి జారిపోయినట్టు అనిపించింది. సుశీల చేతిని బిగువుగా పట్టుకున్నాడు. ఆల్జీమర్స్ అంటే ఏమిటి డాక్టర్? రమణ అడిగాడు. గొంతులో భయం స్పష్టంగా కనిపిస్తోంది. డాక్టర్ వివరించారు. ఇది మెదడును ప్రభావితం చేసే ఒక వ్యాధి. దీనివల్ల క్రమేణా జ్ఞాపక శక్తి క్షీణిస్తుంది. మొదట్లో చిన్న చిన్న విషయాలు మర్చిపోవడం, తర్వాత పాత జ్ఞాపకాలు కూడా మసకబారడం జరుగుతుంది. సుశీల కళ్ళు పెద్దవి చేసి డాక్టర్ వైపు చూసింది. ఆమె ముఖంలో భయం, ఆందోళన స్పష్టంగా కనిపించాయి. ఏంటండి, నాకు మతిమరుపు వ్యాధ? సుశీల గొంతు వణికింది. డాక్టర్ ఓదార్చారు. అవును, కానీ భయపడకండి, సకాలంలో గుర్తించాం కాబట్టి పర్వాలేదు. మందులతో, సరైన ట్రీట్మెంట్తో దీన్ని అదుపులో ఉంచవచ్చు. ఆ మాటలు విని రమణ, సుశీల రెండు బొమ్మల్లా కూర్చుండిపోయారు. హాస్పిటల్ వెయిటింగ్ హాల్లో చాలాసేపు మౌనంగా కూర్చున్నారు. రమణ పక్కనే గోడ మీద ఉన్న వినాయకుడి ఫోటోని చూసి మనసులో అనుకున్నాడు. ఏంటయ్యా స్వామి, ఇదేనా నీ లీల? చాలాసేపటి తర్వాత రమణ లేచాడు. సుశీ, ఇంటికెళదామా అని మెల్లగా అడిగాడు. సుశీల తలెత్తి చూసింది. ఆమె కళ్ళల్లో భయం, అయోమయం పసిపిల్లలా అమాయకంగా ఉంది. రమణ ఆమె చేతిని పట్టుకున్నాడు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా ఆపుకున్నాడు. ఏడిస్తే ఆమె ధైర్యం పోతుంది అనుకున్నాడు మనసులో. ఇంటికి చేరుకున్నాక రమణ, సుశీల మాట్లాడుకున్నారు. నేను నిన్ను మర్చిపోతానా రమణ? సుశీల కంఠం వణికింది. రమణ ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. అబ్బా, అంత తొందరగా మర్చిపోగలవా? నేను నీకు రోజు గుర్తు చేస్తాను. మన ప్రేమని, మన జ్ఞాపకాలని పచ్చిమిరపకాయ తిన్నట్టు గుర్తుంటాయి. ఆ రాత్రి రమణ కార్తీక్కి ఫోన్ చేశాడు. ఏంటి నాన్న ఇంత లేటుగా, ఏమైంది? కార్తీక్ కంగారుగా అడిగాడు. రమణ గొంతు పూడుకుపోయింది. కార్తీక్, మీ అమ్మకి. ఏమైంది నాన్న? అమ్మ బాగుందా? రమణ జరిగిందంతా చెప్పాడు. ఫోన్లో నిశ్శబ్దం. నేను వస్తున్నా నాన్న, కార్తీక్ అన్నాడు గొంతు వణుకుతూ. వద్దు కార్తీక్, రమణ గట్టిగా చెప్పాడు. నువ్వు అంత కంగారు పడాల్సింది ఏమీ లేదు. మందులు అన్నీ వాడుతున్నాం, మేము ఎలాగోలో సర్దుకుంటాం. కానీ నాన్న, నువ్విక్కడుంటే మీ అమ్మ మరింత బాధపడుతుంది. నువ్వు అక్కడ స్థిరంగా సంతోషంగా ఉన్నావని తెలిస్తే ఆమెకి ధైర్యం వస్తుంది. ఆ రాత్రి రమణ నిద్రపోలేదు. సుశీల పక్కన కూర్చుని ఆమె చేతిని పట్టుకున్నాడు.
నువ్వెక్కడికి పోవు సుసి, నేను నిన్ను కాపాడుతా, నా ప్రాణం పోయినా సరే అనుకున్నాడు మనసులో. తెల్లవారుజామున సుశీల లేచింది. రమణను చూసి చిన్నగా నవ్వింది. గుడ్ మార్నింగ్ రమణ, మీకు టీ కావాలా అంటూ వంటింట్లోకి వెళ్ళింది. రమణ నిశ్చేష్టుడైపోయాడు. ఇదంతా కలేమో అనిపించింది క్షణం. కానీ నిజం గుర్తొచ్చే గుండె మళ్ళీ బరువెక్కింది. సుశీల వెనకాలే వంటింట్లోకి వెళ్ళాడు. ఆమె భుజం మీద చేయి వేసి సుశీ అని పిలిచాడు. సుశీల తిరిగి చూసింది. ఏంటి రమణ, ఏదైనా కావాలా? ఏం వద్దు సుశీ అన్నాడు అలా చూస్తూ. ఆ క్షణంలో రమణికి అర్థమైంది, ప్రతిరోజు ఒక కొత్త యుద్ధమే, కానీ ఓడిపోవడానికి సిద్ధంగా లేడు. సుశీల కోసం, వాళ్ళ ప్రేమ కోసం ఏమైనా చేయగలడు. ప్రతిరోజు కొత్తగా మొదలు పెట్టడానికి, సుశీలకి మళ్ళీ మళ్ళీ గుర్తు చేయడానికి సిద్ధం, వాళ్ళ ప్రేమని, జీవితాన్ని, జ్ఞాపకాలని. రా సుశీ, కలిసి టీ తాగుదాం, ఈరోజు నేను నీకు సాయం చేస్తా అన్నాడు ప్రేమగా. సుశీల చిరునవ్వు నవ్వింది. ఆ క్షణంలో వాళ్ళ కళ్ళు కలుసుకున్నాయి. అందులో భయం, ప్రేమ, ధైర్యం అన్నీ కలగలిసి ఉన్నాయి. ఒక కొత్త అధ్యాయానికి అడుగులు వేస్తున్నారు. జీవితం అనే పుస్తకంలో మరో పేజీ తిరిగేస్తున్నారు. అలా కొన్ని రోజులు గడిచాయి. రమణ, సుశీల జీవితంలో మార్పులు వచ్చాయి. కొన్ని మంచివి, మరికొన్ని కాస్త కష్టమైనవి. ఒక ఉదయం రమణ లేచి చూస్తే సుశీల మంచం మీద లేదు. గుండె దడదడలాడింది. సుశీ, సుశీ అంటూ ఇల్లంతా వెతికాడు. అంతలో వంటింట్లోంచి మంచి వాసన వచ్చింది. అక్కడికి పరిగెత్తాడు రమణ. సుశీల పాత పద్ధతిలో దోసకాయ పచ్చడి చేస్తోంది. ఏంటి రమణ, ఎందుకలా అరుస్తున్నారు? నేనిక్కడే ఉన్నాను కదా అంది సుశీల ఆశ్చర్యంగా చూస్తూ. రమణ ఊపిరి పీల్చుకున్నాడు. ఏం లేదు సుశీ, నువ్వు లేవని. సుశీల నవ్వింది. అబ్బా, నేనెక్కడికి పోతాను, ఈ పచ్చడి చేద్దామని లేచాను. మీకు ఎంత ఇష్టమో తెలుసు కదా. రమణ కళ్ళల్లో ఆనందం, ఆశ్చర్యం కలగలిశాయి. నిజమేనా సుశీ, నీకు గుర్తుందా? పోనీ లేదనుకో, నాకు మర్చిపోయే జబ్బు వచ్చిందని మీరే చెప్పారు కదా. కానీ మీ ఇష్టమైన వంటలు మాత్రం మర్చిపోలేదు. సుశీల చిలిపిగా నవ్వింది. ఆ క్షణంలో రమణికి అనిపించింది, జీవితం ఎన్ని ఇబ్బందులు పెట్టినా చిన్న చిన్న ఆనంద క్షణాలు కూడా ఇస్తుందని. ఆ రోజంతా వాళ్ళిద్దరూ పాత జ్ఞాపకాలు నెమరవేసుకుంటూ గడిపారు. మరుసటి రోజు రమణ, నేను బయటికి వెళతాను అంది సుశీల చీర కట్టుకుంటూ. రమణ ఆశ్చర్యపోయాడు. ఎక్కడికి సుశీ? పూజా సామాగ్రి కొనుక్కోవాలి, నేను వెళ్ళొస్తాను అంది సుశీల. రమణకి భయం వేసింది. సుశీ, నేను వస్తాను నీతో. అబ్బా, నువ్వెందుకు రావాలి, నాకు దారి తెలుసు, నేను వెళ్ళి వస్తాను అని బయటకు నడిచింది సుశీల. రమణ ఆమెను ఆపలేకపోయాడు, కానీ దూరం నుంచి వెంటాడాడు. సుశీల దుకాణానికి వెళ్ళి సామాన్లు కొనుక్కుంది. అక్కడే ఉన్న గుడిలో దేవుడి దర్శనం చేసుకుని బయటకు వచ్చింది. అంతా బాగానే జరిగింది అనుకున్న రమణ ఊపిరి పీల్చుకున్నాడు. కానీ అంతలోనే సుశీల ఎటు వెళ్లాలో తెలియక అటు ఇటు చూస్తూ ఒకచోట ఆగిపోయింది. రమణ అర్థం చేసుకుని వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళాడు. సుశీ, నేనిక్కడే ఉన్నాను అన్నాడు ఆదుర్దాగా. సుశీల అతన్ని చూసి ఉలిక్కిపడింది. రమణ, మీరిక్కడేం చేస్తున్నారు? నిన్ను చూడటానికి వచ్చాను సుశీ, ఇంటికి వెళదామా? సుశీల కళ్ళల్లో నీళ్లు తిరిగి అసలు విషయం చెప్పింది. నాకు దారి గుర్తులేదు రమణ, నేనెక్కడ ఉన్నానో కూడా తెలియడం లేదు. రమణ ఆమె చేతిని పట్టుకున్నాడు. పర్వాలేదు సుశీ, నేను నీతోనే ఉన్నాను కదా, పద ఇంటికి వెళదాం. ఇంటికి చేరుకున్నాక సుశీల దిగులుగా కూర్చుంది. నన్ను క్షమించు రమణ, నేను నీకు భారమవుతున్నాను. రమణ ఆమె పక్కన కూర్చున్నాడు. అబ్బా, అలా అనకు సుశీ, నువ్వు నాకెప్పుడూ భారం కావు. నువ్వు లేకపోతే నా జీవితమే అర్థం లేనిది. ఆ రోజు రాత్రి రమణ నిద్రపోలేదు. ఇలా ఎన్నాళ్ళు అని ఆలోచిస్తున్నాడు. ఏదైనా చేయాలి. మరుసటి రోజు ఉదయం రమణ కార్తీక్కి ఫోన్ చేశాడు. నాన్న, అమ్మ ఎలా ఉంది? కార్తీక్ అడిగాడు ఆదుర్దాగా. రమణ నిట్టూర్చాడు. రోజు రోజుకి కష్టమవుతోంది కార్తీక్, నువ్వు వచ్చి అమ్మని ఒకసారి చూసి వెళ్ళు. నేను వస్తాను నాన్న, త్వరలోనే వస్తాను కార్తీక్ అన్నాడు. ఫోన్ పెట్టేసిన తర్వాత రమణ సుశీల దగ్గరకు వెళ్ళాడు. సుశీ, కార్తీక్ వస్తున్నాడు అన్నాడు నవ్వుతూ. సుశీల కళ్ళలో వెలుగు వచ్చింది. నిజమా, మన కార్తీక్ వస్తున్నాడా? అవును సుశీ, త్వరలోనే వస్తాడు. సుశీల ఆనందంగా నవ్వింది. మన కార్తీక్ వస్తున్నాడు, నేను వాడికి ఇష్టమైన పిండి వంటలన్నీ చేయాలి.
ఆ రోజంతా రమణ, సుశీల కార్తీక్ గురించే మాట్లాడుకున్నారు. వారి కళ్ళల్లో ఆశ, ఆనందం మెరిశాయి. ఎదురుచూపు అనే మధుర వేదనలో వారు మరుసటి రోజుని ఎదురు చూడసాగారు.